హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం రియల్మీ GT60 మొబైల్ ఇంకా పోకో F6 మొబైల్ కి సంబంధించిన కంపారిజన్ వీడియో అయితే చూద్దాము. రీసెంట్ గానే ఈ రెండు మొబైల్స్ ఇండియాలో అయితే లాంచ్ అయ్యాయి, అది అందరికీ తెలిసిన విషయమే. ఈ రెండు మొబైల్స్ కూడా దాదాపు 30,000 దగ్గరలో అయితే ఉన్నాయి. ఈ రెండు మొబైల్స్ కంపేర్ చేస్తూ ఏది బెస్ట్ ఉంటుందో మనం వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియోలో నేను ఎవరో చెప్పని ఈ రెండు మొబైల్ కి సంబంధించిన సీక్రెట్స్ అయితే చెప్తాను. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని అయితే కంప్లీట్ గా చూసేసేయండి. ఇక లేట్ చేయకుండా ఈ రెండు మొబైల్ యొక్క కంపేర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే, మొదటగా పోకో F6 విషయానికి వస్తే కనుక గొరిల్లా విక్టర్స్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ ఇంకా చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అలాగే IP64 వాటర్ రేటింగ్ తో వస్తుంది. ఇక GT60 విషయానికి వస్తే గొరిల్లా విక్టర్స్ 2 గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ ఇంకా చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది. IP65 వాటర్ రేటింగ్ తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ కెమెరా విషయానికి వస్తే రెండు మొబైల్ యొక్క కెమెరాస్ అయితే పొజిషన్స్ ఒకేలాగా ఉంటాయి. రెండు కూడా IP64 ఇంకా 65 వాటర్ రేటింగ్ ఉంది కాబట్టి రెండు ఈక్వల్ అనే చెప్పొచ్చు. ఇది మాత్రం గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఇది విక్టర్స్ 2 ఉంటుంది కాబట్టి GT60 అయితే బెటర్ అని చెప్తాను. ఇక్కడైతే ఒక పాయింట్ GT60 కి అయితే ఇవ్వచ్చు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పోకో F6 మొబైల్లో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే వాడారు. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ అయితే ఉంటుంది. బేస్ వేరియంట్ 8GB 256GB అయితే ఉంటుంది. ఇక GT60 విషయానికి వస్తే కనుక స్నాప్డ్రాగన్ 7+ Gen 3 అయితే ఉంటుంది. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. బట్ బేస్ వేరియంట్ లో మాత్రం UFS 4.0 ఉండదండి. హైయర్ వేరియంట్ అయినా 8GB 256GB లో మాత్రం ఉంటుంది. ఆండ్రాయిడ్ స్కోర్ వచ్చేసి 13 లక్షలు 15 లక్షలు అయితే ఉంటుంది. వేరియేషన్ కి వచ్చేసరికి 13% అలా ఉంటుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం 8 Gen 3 మీకు బెటర్ గా ఉంటుంది. ఇక మీకు ఎవరు చెప్పని విషయాల్లో సీక్రెట్ విషయం వచ్చేసి పోకో F6 మొబైల్లో నేను చెప్పే విషయం వచ్చేసి, చాలా మంది పోకో F6 మొబైల్లో మదర్ బోర్డ్ ఇష్యూస్ ఉంటాయి, మదర్ బోర్డ్ డెడ్ అవుతూ ఉంటాయి అని అనుకుంటారు కదా, వాళ్ళ కోసమే ఈ సీక్రెట్ అండి. చైనాలో రెడ్మీ టర్బో 3 గా తీసుకొచ్చిన మొబైల్ ని ఇండియాకి వచ్చేప్పటికి పోకో F6 పేరుగా అయితే తీసుకొచ్చారు. సో మీకు మదర్ బోర్డు అంతా కూడా రెడ్మీ వాళ్ళదే ఉంటది, జస్ట్ పేరు మాత్రమే పోకో వాళ్ళది వేసుకుంటారు అంతే. పోకో F6 మొబైల్లో ఫ్యూచర్ లో మదర్ బోర్డ్ డెడ్ అవుతుందని భయం ఏం పడకండి. ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ లో రెడ్మీ మొబైల్స్ లో వచ్చే మదర్ బోర్డ్ అయితే డెడ్ అవుతున్నట్టు ఎక్కడ చూడలేదు. రెడ్మీలో అయితే బ్యాటరీస్ అయితే బ్లాస్ట్ అయిపోతాయి, అప్పట్లో జరిగేవండి, దాని గురించి నన్ను అయితే అడగండి. GT60 విషయానికి వస్తే ప్రాసెసర్ కొత్తది, దీన్ని సరిగ్గా ఆప్టిమైజేషన్ చేయలేదని చెప్పేసి చాలా మంది అన్నారు. నేను ఒప్పుకుంటానండి. రీసెంట్ గా వచ్చిన నథింగ్ ఫోన్ లో కూడా కెమెరాస్ ఫస్ట్ బాగాలేవని అన్నారు. 2 అప్డేట్స్ ఇవ్వగానే ఇప్పుడు కెమెరాస్ బాగున్నాయి అంటున్నారు. అది కూడా జస్ట్ 1 వీక్ లోనే దాని కెమెరా పర్ఫార్మెన్స్ మొత్తం మారిపోయింది. రియల్మీ వాళ్ళకి GT60 తక్కువేం కాదండి. ఆప్టిమైజేషన్ ఇష్యూ ఉన్నప్పటికీ కూడా 1-2 అప్డేట్లు ఇవ్వగానే అది కూడా సెట్ అవుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనకున్న ఐఫోన్స్ ఒక 2-3 ఇయర్స్ తర్వాత అప్డేట్స్ ద్వారా పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా. ఈ విషయాన్ని యాపిల్ కూడా ఒప్పుకుంది. రీజన్ అడిగితే మాత్రం బ్యాటరీ అని ఏదో అని సొల్లు కబుర్లు చెప్తుంది. ఒక అప్డేట్ ఇచ్చి పర్ఫార్మెన్స్ ని తగ్గించినప్పుడు ఒక అప్డేట్ ఇచ్చి పర్ఫార్మెన్స్ ని పెంచేలాగా చేయలేదా, అది కూడా ఈ కొత్త మొబైల్లో. రియల్మీలో వచ్చే ఈ ఇష్యూని కూడా మీకు ఎవరు చెప్పారండి. 1-2 అప్డేట్స్ వస్తే అది సెట్ అయిపోతుందని చెప్పకుండా ఏదో చెప్పి మిమ్మల్ని అయితే భయపెడుతూ ఉన్నారు. మీకు విషయం చెప్పాలండి, ఈ రియల్మీ GT60 మొబైల్లో వాడిన మదర్ బోర్డ్ నే OnePlus Nord 4 మొబైల్లో కూడా వాడారండి. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నది మన రియల్మీ GT60 మొబైల్ అన్బాక్సింగ్ వీడియో ఉంది కదా, అందులో అయితే చెప్పాను. చూడడం వల్ల ఎవరైనా ఉంటే చూసేసేయండి. పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం పోకో F6 కి ఒక పాయింట్ అయితే యాడ్ చేయొచ్చు. ఇక ఈ రెండు మొబైల్ కి సంబంధించిన డిస్ప్లే చూసుకున్నట్లయితే పోకో F6 విషయానికి వస్తే 6.67 ఇంచెస్ ఫ్లాట్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ తో 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. అలాగే 2400 పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. HDR10+ డాల్బీ విజన్ అయితే సపోర్ట్ చేస్తుంది. 12-bit ప్యానెల్ 68 బిలియన్ కలర్స్ సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ లో 2160 Hz రిఫ్రెష్, గేమ్స్ అనేటప్పుడు 2160 Hz టచ్ శాంపిల్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. GT60 విషయానికి వస్తే 6.78 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 6000 పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. గేమింగ్ విషయానికి వస్తే 2500 Hz టచ్ శాంపిల్ రేట్ అయితే వెళ్తుంది. 10-bit ప్యానెల్ ఇంకా 1 బిలియన్ కలర్స్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ డిస్ప్లే లో అయితే డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు. గేమింగ్ కోసం అయితే ఫ్లాట్ డిస్ప్లే అయితే బాగుంటుంది కాబట్టి ఇక్కడ పోకో F6 మొబైల్ అయితే బాగుంటుంది, సెట్ అవుతుంది. అలాగే ట్రెండ్ వచ్చేసి కర్వ్డ్ డిస్ప్లే కాబట్టి
రియల్మీ GT60 మొబైల్ అయితే సెట్ అవుతుంది. ఇక్కడ పాయింట్స్ ఇద్దరికి కూడా వస్తాయి. ఇక ఈ రెండు మొబైల్ యొక్క కెమెరా విషయానికి వస్తే పోకో F6 కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50+8MP ఫ్రంట్ వచ్చేసి 20MP అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ IMX 882 సెన్సర్ అయితే వాడారు. సెకండరీ కెమెరా 8MP అల్ట్రా వైడ్ సెన్సర్ అయితే ఉంది. ఇది సోనీ IMX 355 సెన్సర్ అయితే యూజ్ చేశారు. పోకో మొబైల్ వచ్చేసి కెమెరా మొబైల్ కాదండి, గేమింగ్ మొబైల్. ఫొటోస్ అయితే ఎబో యావరేజ్ అనే చెప్పాలి, అంత బాగో అని చెప్పలేను, గుడ్ అనే చెప్తాను. పోకోలో అప్పట్లో X2 మొబైల్ ఉంది, అది కెమెరా మొబైల్. అదే అంటే ఇంకా మళ్ళీ ఇప్పటి వరకు అయితే మళ్ళీ కెమెరా జోలికి వెళ్ళలేదు. ఇక రియల్మీ GT60 విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50+8MP ఫ్రంట్ వచ్చేసి 32MP అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ LVT 600 సెన్సార్ అయితే వాడారు. సెకండరీ కెమెరా సేమ్ అండి, సోనీ IMX 355 సెన్సార్ అయితే వాడారు. వీళ్ళ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుందండి. ఎందుకు కెమెరాలో ఉండే మోడ్స్ మీకు ఓప్పో మొబైల్స్ లో కూడా కనిపిస్తాయి. ఒకప్పుడు రియల్మీ ఓప్పో నుండే వచ్చిందండి, ఇప్పుడు కొంచెం కొంచెంగా సబ్ బ్రాండ్ అయిపోయింది. ఇక్కడ మాత్రం కెమెరా విషయంలో రియల్మీ ఒక పాయింట్ అయితే తీసుకోగలుగుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే పోకోలో మనకి 5000 mAh బ్యాటరీ 90W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేసింది. బాక్స్ లో మనకి 120W ఛార్జర్ అయితే ఇస్తారు. GT60 లో మాత్రం 5500 mAh బ్యాటరీ 120W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక మిగతా విషయం చూసుకున్నట్లయితే రెండిట్లో కూడా స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అలాగే రెండిట్లో కూడా డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేస్తుంది. రెండిట్లో కూడా NFC సపోర్ట్ అయితే ఉంటుంది. కార్డ్ పేమెంట్స్ అయితే చేసేసుకోవచ్చు. రియల్మీలో 6000 పీక్ బ్రైట్నెస్ వస్తుందని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తుంటే కొంతమంది అది అసాధ్యము అని చెప్పేసి కొట్టిపడేశారు. కంపెనీ వాళ్ళైతే ల్యాబ్ టెస్ట్ చేసినప్పుడు 6000 పీక్ బ్రైట్నెస్ వచ్చిందని వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఒక యాడ్ కూడా వీలైతే ప్లే చేశారు. ఇక్కడైతే యాడ్ అయితే ప్లే చేస్తున్నాను. ఇతర మొబైల్ తో కంపేర్ చేస్తే ఈ మొబైల్ యొక్క బ్రైట్నెస్ ఎక్కువగా ఉందో లేదో మీరే కమెంట్ చేయండి. ఇక నా కంక్లూజన్ విషయానికి వస్తే మీరు పక్కా గేమర్స్, గేమింగ్ కోసం నేను మొబైల్ తీసుకోవాలి అనుకుంటే కనుక పోకో F6 మొబైల్ అయితే తీసుకోండి. నేను గేమ్స్ ఎక్కువగా ఆడను. రీసెంట్ గా ట్రెండింగ్ లో ఉన్న కర్వ్ డిస్ప్లే తో ఉన్న మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం రియల్మీ GT60 మొబైల్ అయితే తీసుకోండి. చాలా మంది అంటుంటారు కదా అది పర్ఫార్మెన్స్ బాగా ఉండదని చెప్పేసి, ఒకటి రెండు అప్డేట్స్ వల్ల అదైతే సెట్ అయిపోతుంది. మీలో ఎంతమంది పోకో మొబైల్స్ వాడుతున్నారు, ఎంతమంది రియల్మీ మొబైల్స్ వాడుతున్నారో, అవి ఎందుకు వాడుతున్నారో కమెంట్లు అయితే చెప్పండి. ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే ప్రతి ఒక్క వీడియోకి అయితే చూసిన వీడియోకి లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అయితే ఇంకొంతమందికి వెళ్ళి మన ఛానల్ గ్రోత్ కి అయితే ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు.